మిషన్ స్కూల్ టీచర్లు మరియు గార్డెన్ స్కూల్ టీచర్లు. అయ్యగారు లూథరన్గిరిలో ఉన్నప్పుడు సెయింట్ పాల్స్ చర్చికి పిల్లలను తీసుకొని వెళ్ళుచూ ఉండగా ఒకసారి విపరీతమైన కారు మేఘాలు అలుముకొని ఆకాశాన్ని కప్పివేసినాయి. అప్పుడు అయ్యగారు ప్రార్థించగా అవి ఒక్కసారిగా తొలగిపోయినవి. అప్పుడు పిల్లలు అయ్యగారు కూడా తడవకుండా గుడికి వెళ్ళినారు. ఇందులో అయ్యగారితో వెళ్ళిన ఒక విద్యార్థి వారి వృద్ధాప్యములో అన్నమ్మ అనే స్టాఫ్ నర్సరీ గారి వద్దకు పెట్టిగా వచ్చి ఈ సంగతులు చెప్పారు. రాజమండ్రిలో సాడే స్కూల్ ముందు స్థలమంతా ఆ కాలంలో ఇసుక ఎడారిగా ఉండేది. అప్పుడు పిల్లలందరినీ, అనగా ఆడపిల్లలందరూ ఒకవైపు, మగపిల్లలందరూ మరొక వైపు ఉంచి ఆ స్థలమంతా తీపి పాటలు పాడించి ప్రార్థనలు చేయించి తిరిగి తీసుకువచ్చేవారని పి.ఎం. జాకోబ్ అయ్యగారు చెప్పారు. అయ్యగారు అన్ని పండుగలకు అలా పాటలు పాడిస్తూ పిల్లల్ని అందులోనికి తీసుకెళ్ళి మరలా ఊరేగింపుగా తిరిగి తీసుకువచ్చేవారంట. పి.ఎం. జాకోబ్ గారు అయ్యగారిని చూచుటకు ఎప్పుడు వెళ్ళినా అయ్యగారు పడక కుర్చీపై పండుకొని బైబిల్ అలా గుండెలపై పెట్టుకొని ఉండేవారంట. బైబిల్ ధ్యానము అంటే అయ్యగారికంత ప్రీతి. ఏలూరులో జీవమ్మ అనే కుంటామె ఉండేది. ఒకసారి ఆమె అయ్యగారి దగ్గరకు వస్తే అయ్యగారు, అమ్మా, నా గురించి ప్రభువు ఏం చెప్పుదురో అడిగి చెప్పమ్మా అని అడుగగా, అప్పుడు ఆమె, అయ్యా, తెరువబడిన వాక్యం మీ గుండెల మీద ఉంది అని ప్రభువు నాతో చెప్పారని అనినది. అయ్యగారు శానిటోరియం వెళ్ళుటకు 20 సంవత్సరాల ముందే ప్రభువు అయ్యగారిని బైబిల్ మిషన్ బయలుపరచమన్నారు గాని ఆ కాలంలో అయ్యగారు అందుకు సాహసించలేదు. గార్డెన్గా అనుభవము. దేవదాసయ్యా, దేవుడే నిన్ను పిలచినాడా, దైవజనుడిగా వెలసినావా, ఎక్కడను లేనాటి బోధలు మిక్కుటముగా చేసినావు, ఎక్కడెక్కడి వారలైనా తండ్రికి లెక్కయన్నావా, ఉడమిపై బహుమిషనులుండగా బైబిలు మిషనును బయలుపరచగా ప్రియా పావుర మిదేనన్నావా, అయ్యా ప్రియా కన్యక ఇదేనన్నావా, దేవదాసయ్యా, దేవుడే నిన్ను పిలచినాడా, దైవజనుడిగా వెలసినావా. గార్డెన్గా అనుభవం.
ప్రభువు దేవదాసు అయ్యగారిని లూథరన్ మిషన్ విడిచి రమ్మనగా ఎంత కష్టమైనాను విడిచిపెట్టి బయటికి వచ్చిరి. గార్డెన్గా పనిచేస్తూ ఉండగా పిల్లలు కొన్నిసార్లు రేషన్ ఎక్కువగా తీసుకునేవారు. అప్పుడు మిషనరీలు ఇచ్చిన నెలసరి ఖర్చులు సరిపోయేవి కాదు. ఆ కష్టమునకు అయ్యగారు తన స్వంత డబ్బు ఇచ్చేవారు గాని మిషనుకు ఎంతమాత్రము నష్టము కలగనీయలేదు. టీచర్ అనుభవం. అయ్యగారు పిల్లలకు బోధ చేస్తున్నప్పుడు అయ్యగారిని ఎదిరించెను. అప్పుడు ఒక తెలక ఆయన వచ్చి వారు చెప్పినట్టు మనము చెప్పగలమా? పొమ్ము అంటే పోయాను. తరువాత అతను పిల్లవాడిని బడిలో చేర్చుటకు వచ్చాను. చివరికి నమస్కారం చేస్తూ వచ్చాను. ఒకసారి అయ్యగారు కోటి లింగాల దగ్గర బోధ చేస్తూ ఉండగా ఒక బ్రాహ్మణ కుల విధవరాలు అయ్యగారి బోధ చెడగొట్టుటకు గబా మాట్లాడాను. ప్రస్తుతము మతము సిగ్గు, తర్వాత మనకే మొగ్గు అని చివరకు ఎలాగైనా మీ మతమే వ్యాపిస్తుందని చెప్పిపోయాను. ఒకసారి అయ్యగారు ప్రభువును చాలా చనువుతో నాకున్న శ్రమలు సరేలే గాని నీ రూపము చూపించు ప్రభువా అని అడిగాను. కుర్రవాడు అడిగినట్టే అడిగాను. అయితే ప్రభువు వస్తావుగా అన్నా. అప్పుడు చూతుము గానిలే అని జవాబిచ్చిరి. అయితే ప్రభువా సంఘము రూపము చూపించు అనెను. అప్పుడు జవాబు చూపించిరి. అది వినిరి గాని చెప్పుట కష్టము. అందరూ గనుక ఏ రూపము ఇచ్చెను ఎన్నగలనా అని దేవదాసు అయ్యగారు షారోను మైదానము అనే కీర్తనలో కట్టిరి. సంఘ రూపము వర్ణించలేము. అది ప్రభువు రూపము మరియు మన రూపమునై ఉన్నది. ఆ కళ ఎటువంటిది? ఒక అమ్మాయికి ఇంకా 1 సంవత్సరమునకు పెండ్లి అని అనుకొనేది. అయ్యగారు ఆమెను చూడ వెళ్ళి ప్రార్థన చేసిరి. 1 సంవత్సరము తర్వాత పెండ్లి రోజున ఆ అమ్మాయికి కల వచ్చెను. అయ్యగారు ఆ అమ్మాయికి స్వంత ఖర్చులతో పెండ్లి చేసిరి. ఆ పెద్ద అమ్మాయిని అందరూ ఎరుగుదురు గాని పిల్లలందరూ ఆ అమ్మాయిని ఆ వేళ చూచి ఏమిటి నీకు కొత్త కళ వచ్చినదనిరి. అదే పెండ్లి కళ, అదే సంఘ కళ. 4వ తరగతి టీచరుగా అయ్యగారు ఉన్నప్పుడు పిల్లలు అయ్యగారి దగ్గరకు వచ్చి సైతాను ఇంకా బలము గలవాడైతే మీరు సైతాను శక్తి లేనివాడు అంటున్నారు ఏమిటి అని అడిగిరి. దానికి అయ్యగారు జవాబు చెప్పక ఉన్నట్లుండి అయ్యగారు కింద చతికిల పడ్డారు. అప్పుడు అయ్యగారు ఇంతకు ముందు నేను బలముగా ఉన్నాను. అప్పుడు బలము లేని వాడనై కింద పడినాను. అందుచేత నేను శక్తుడనా అని ప్రశ్నించగా పిల్లలందరూ ఏమీయూ జవాబియ్యలేదు. అప్పుడు అయ్యగారన్నారు, సైతాను ఒకప్పుడు బలము గలవాడై పరిశుద్ధ దేవదూతల వరుసలో ఉన్నాడు. ఇప్పుడు కింద పడినాడు. శక్తుడా గనుక అశక్తుడా అని అడగగా అశక్తుడేనని చెప్పిరంట. పడి లేచినవాడు బలము గలవాడు. వాడు
పడివలే పడి లేవలేదు గనుక బలహీనుడు. మీరు పెయిలైనందునకును ప్రార్థన నెరవేరనప్పుడును భయపడవద్దు, సంతోషించండి. అప్పుడు సైతానుకు అవమానము, సిగ్గు కలుగును. మనోవిచారం అను పాటలో 33వ చరణం. పెద్దయ్య గారికి విచారమున్న అది విచారము కాదు. 1918వ సంవత్సరంలో సామర్ల కోటలో ఈ చరణంలోనున్న సంగతి మీద ప్రసంగము చేశారు. ఎంతోమంది వచ్చిరి. ఒక మిషనరీ అన్నారు, మీరెంత సేపైనా ప్రసంగించండి, మీకు టైం లిమిట్ అనగా సమయ పరిమితి లేదు అన్నారు. ప్రభువు అయ్యగారితో మాట్లాడని రోజు లేదు. సైతానుతోనూ పరిశుద్ధులతోనూ మాట్లాడని రోజు లేదు. ఏ భాషతో మాట్లాడుతూ ఉన్నారు? అది తెలుగులో గాని మరొకరికిగా మనకు తెలిసిన భాషతో కాదు కానీ మన భాషతో మాట్లాడుతూ ఉన్నారు. దైవజనుని శరీరానికి బలము లేక మనసుతో ప్రార్థిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు.